ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను అనేక సార్లు ప్రస్తావించా. భారతదేశం అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి పట్టుగొమ్మ. భారతదేశం లేకపోయినా, హిందుత్వం లేకపోయినా ప్రపంచంలో ఉండేది రెండే వర్గాలు. ఐదర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అంతే. ఈవెన్ బౌద్ధం వాటిని తొక్కిపడేశారు. అట్లాగే యూదులు వాటికి ఇప్పుడు పోరాడుతున్నటువంటిది అతి స్వల్పంగా ఉన్నారు. ఈ బౌద్ధ కి సంబంధించినటువంటి దేశాలు కానీ, ఇటు వీళ్ళు కానీ క్రమంగా వాళ్ళని కూడా మార్చేస్తారు. అక్కడ కూడా అటో ఇటో తేల్చుకోమని చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచమే రెండు మతాలకు సంబంధించిన కార్యక్రమం, ఆ తర్వాత రెండు మతాలకు సంబంధించిన ఒకళ్ళకొకళ్ళు అనే కాన్సెప్ట్కి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ దేశాలను మార్చడానికి ముస్లిం దేశాలు ప్రయత్నిస్తున్నాయి, ముస్లిం దేశాలు మార్చడానికి క్రైస్తవ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకళ్ళు ఫిజికల్గా, ఇంకొకళ్ళు మెంటల్గా. ఇది జరుగుతున్నటువంటి అదే ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం సనాతనమైనటువంటి సంప్రదాయ దేశం, అలాగే శతాబ్దాలుగా అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడ్డ దేశం. హిందూ దేశమే లేని రోజున, భారతదేశమే లేని రోజున ప్రపంచవ్యాప్తంగా భద్రత కొరవడుతుంది, ప్రపంచపు గమ్యం మారిపోతుంది అన్నటువంటిది. 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం, భిన్న జాతులు, భిన్న ధృవాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న భాషలు, ఇంతమంది కలిసి సఖ్యంగా బ్రతుకుతున్నదే ఇప్పుడు ప్రపంచానికి ఒక ఆదర్శం. ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏదైనా సరే ఎక్కడి నుంచినే. ముస్లిం దేశాల్లో ప్రాధాన్యం ముస్లిమే, క్రైస్తవ దేశాల్లో ప్రాధాన్యం క్రైస్తవే. బట్ ఇక్కడ ప్రాధాన్యం మతం కాదు, భారతదేశం ప్రజలు. అదే పాయింట్ని గుర్తు చేశారు.